కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎలిమినేషన్ రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థికే ఎక్కువ సెకండ్ ప్రయారిటీ ఓట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 44 మందిని ఎలిమినేట్ చేయగా అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 372, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 329, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 373 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం అంజిరెడ్డే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, అయితే ఉమ్మడి కరీంనగర్ తో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు 3 రోజులుగా కూడా ఇటు పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనేది చేపడుతున్నప్పటికీ కూడా ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్లలో మాత్రం ఎవరికి కూడా ప్రాధాన్యత 50% ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో ప్రాధాన్యత ఓట్లలో భాగంగా 56 మంది అభ్యర్థులలో మాత్రం ఒక్కొక్కరిని కూడా ఎలిమినేట్ వస్తున్నారు. అయితే దాదాపు ఇప్పటికైతే మనకు ఇప్పుడు అందిన తాజా సమాచారం మేరకు 48 మంది అభ్యర్థులను మాత్రం ఎలిమినేట్ చేసినట్టయితే మనకు సమాచారం అయితే అందింది. ఇప్పటికి కూడా 48 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మాత్రం ఆధిక్యతలో కొనసాగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇటు అంజిరెడ్డికి బీజేపీ అభ్యర్థికి 77,062, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నరేందర్ రెడ్డికి మాత్రం 71,437, ప్రసన్న హరికృష్ణకు మాత్రం 61,636 అయితే ఓట్లు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇటు రెండో 40 మొత్తం 53 మంది అభ్యర్థులు అయితే ఎలిమినేట్ చేస్తారు. మొదటగా అందులో కాని పక్షంలో 54వ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణది కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 16,000 మంది మాత్రమే 16,000 ఓట్లు మాత్రమే ఇటు 53 మందికి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ ఓట్లు రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తాయన్నది మాత్రం ఆసక్తిగా నెలకొంది. అయితే ఇటు అంజిరెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నరేందర్ రెడ్డి మధ్య మాత్రం పోటాపోటీగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎవరు గెలుస్తారన్న కోణంలో ఉత్కంఠ అనేది నెలకొన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు అంజిరెడ్డి ప్రస్తుతం అయితే మొదటి నుంచి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేస్తున్న క్రమంలో కూడా అప్పటి మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు కూడా అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగా కొంతమేర 6వ రౌండ్ నుంచి 9వ రౌండ్ వరకు మాత్రం ఇటు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో కొనసాగారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా పూర్తి స్థాయిలో 1,11,672 కోటా కింద ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కిస్తున్నారు. ఇది పరిస్థితిలో మాత్రం పూర్తి స్థాయిలో 3 ప్రధాన పోటీలు ఉన్నారనుకున్న నేపథ్యంలో ప్రసన్న కృష్ణ కూడా ఎలిమినేట్ ఖచ్చితంగా అయ్యే అవకాశం అయితే ఉంది. దాదాపు ప్రసన్న కృష్ణ ఎలిమినేట్ అయినట్టే అని చెప్పేసి కూడా తెలుస్తుంది మనకు. ఇక్కడ లీడింగ్ ను బట్టి చూస్తే ఇందులో మొత్తం 2,52,029 మంది పోల్ అయితే మాత్రం 2,23,343 మాత్రమే పోలు కౌంటింగ్ అయితే ఉన్నాయి. ఇందులో నోటాకు 1,11,672 ఓట్లు ఎవరైతే ఇటు అంజిరెడ్డి, నరేందర్, ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్లు లెక్కించిన రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కించే క్రమంలో ఎవరికైతే 1,11,672 మార్కు దాటుతారో వారైతే విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇటు ప్రస్తుతం అయితే బీజేపీకును ఇటు కాంగ్రెస్ కు మధ్య స్వల్ప 5,000 దాదాపు 5,000 పైచీలు మేజర్ ఆధిక్యం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇంకా లెక్కించాల్సినవి మాత్రం 61,000 చిల్లర ఓట్లు అయితే ఇంకా లెక్కించాల్సి ఉన్నవి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? గోపికృష్ణ, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇటు ప్రస్తుతం అయితే ఇటు 48 మంది అభ్యర్థులు అయితే ఎలిమినేట్ అయ్యారు. దాదాపు ఇప్పుడు మరో 30 నిమిషాల అయితే మాత్రం ఇటు ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన 60 కౌంటింగ్ అయితే ఎలిమినేట్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 60,000 అంటే రాత్రి 10-11 గంటల వరకు మాత్రం ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం అయితే మనకు
కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రసన్న హరికృష్ణకు ఓట్లు కీలకంగా మారనున్నట్టు కూడా స్పష్టం అవుతున్నాయి. ఇటు ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్యత ఇస్తే రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారన్నది మాత్రం సందిగ్ధత అయితే నెలకొంది. ఎవరికి వారు ఇప్పుడు మనం చూసుకున్నైతే అంజిరెడ్డి కూడా తమకు తాము గెలుపొందుతామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో మాత్రం ప్రసన్న హరికృష్ణ ఈ ఓట్లు కౌంటింగ్ లో మాత్రం తమకే ఆధిక్యత వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేహనా ఓకే గోపికృష్ణ.